నమస్తే. నేను విచారి అక్షరం మీడియాకు స్వాగతం. అతను ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి. జీతం రూ. 13,000. కానీ బిఎండబ్ల్యూ కారు, బిఎండబ్ల్యూ బైకులు తిరుగుతూ జనాలు ఆశ్చర్యపరిచేవాడు. మరి 13,000 ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి బిఎండబ్ల్యూ కారు ఎలా వచ్చింది? బిఎండబ్ల్యూ బైక్ ఎలా తిరగలుగుతున్నాడు? అంతేకాకుండా ముంబైలోని ఒక కాస్టెడ్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా 4 BHK 4 గదుల ఉన్న ఇల్లుని కొనుగోలు చేసి గర్ల్ ఫ్రెండ్కు గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేకాదు, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకు అద్దాలంటే కదా, డైమండ్లు పొదిగిన అద్దాలను ఆర్డర్ కూడా ఇచ్చిందట. అంత లగ్జరీగా బతుకున్నాడు. అందరికీ ఆశ్చర్యమే కామన్. మరి ఇది ఎలా సాధ్యమైంది? 13,000 జీతంతో అని పొదుపు చేయలేడు. 13,000 పొదుపు చేసినా కూడా ఇంత లగ్జరీ బతుకులు రాదు. ఇప్పుడు ఎలా సాధ్యమైంది? మీకు ఆ డౌట్ ఉంది కదా, నాకు ఆ డౌట్, అందరికీ అదే డౌట్. ఆ డౌటే అసలు బాగోతానే పెట్టుకుంది. హర్ష కుమార్ అనే అతను 27 సంవత్సరాల పాపం, యంగ్స్టర్. అతనికి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ మన ఏమంటామంటే మన క్షీరసాగర్ ఛత్రపతి సంభాజీ నగర్లో ఈ ప్రభుత్వ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుండేవారు మన హర్ష కుమార్. అతనికి యశోద అనే అక్కడ ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగి, ఆ ఉద్యోగి పరిచయం ఉంది. ఇద్దరు కలిసి ఏం చేసినంటే దాదాపు అదే కాంప్లెక్స్ అకౌంట్ నుంచి 21,59,38,000 రూపాయలు కొట్టేశారు. మరి 20 కోట్లు కొట్టేయడానికి సాధ్యమా? ఎలా సాధ్యమైంది అంటే దానికి ఈ హర్ష కుమార్ వేసిన ప్లాన్ ఒకటి ఉంది. ఏమనంటే డిపార్ట్మెంటల్ స్టోర్కు సంబంధించి ఆ డబ్బుల్ని కాజేయాలి బ్యాంక్ నుంచి. అంటే ఆ డిపార్ట్మెంటల్ డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం కావాలి. అతను సంతకం పెట్టాడు కదా, మరి సంతకం ఎట్లా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ సిస్టంలో సంతకంతో పనులు. ఇది తెలుసుకునేవారు హర్ష కుమార్. ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లింక్ అయిన మెయిల్ ఐడి ఉంటుంది కదా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ది, ఆ మెయిల్ ఐడి సేమ్ వచ్చి ఒక అక్షరం తేడా అదే మెయిల్ ఐడి తయారు చేసి ఏం చేసినట్టే ఈ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం కావాలి కాబట్టి ఒక లెటర్ సృష్టించినామని, మేము కాస్త దాన్ని అప్లోడ్ చేసుకోవాలి అకౌంట్ని అని ఒక లెటర్ రాయించారు. అది ఫోర్జరీ సంతకంతో. ఆ లెటర్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ దాన్ని తను తయారు చేసిన కొత్త ఈమెయిల్ని అప్లోడ్ చేస్తున్నామని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పినాడు. లెటర్ ఉంది కదా, వాళ్ళు ఓకే అన్నారు. అప్గ్రేడ్ చేయడానికి ఈమెయిల్ అప్గ్రేడ్ చేసి తన ఈమెయిల్ ద్వారా ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఎంటర్ అయ్యారు ఎవరు? హర్ష కుమార్. అలా బ్యాంక్ ఈమెయిల్ కొత్తగా సృష్టించడం ద్వారా ఆ ఈమెయిల్కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి తద్వారా ఏం చేసి సంతకంతో పర్లేదు ఇంకా ఎంత 21 కోట్ల రూపాయలు కొట్టించారు. అంటే యశోద అనే ఇంకో ఉద్యోగి, ఆమె కాంట్రాక్టే, ఇతను ఇంకొక ఉద్యోగం ఉండే. అక్కడ ముగ్గురు కలిసేసి 20 కోట్లు కాజేసి, అలా కాజేసిన సొమ్ముతోటే ఏం చేసిందంటే బిఎండబ్ల్యూ కారు, బిఎండబ్ల్యూ బైక్ కొనుక్కున్నాడు. మరి యశోద ఉంది కదా, ఈమె కూడా ఏం చేసిందంటే 25 లక్షలు 35 లక్షలు పెట్టి ఎస్యూవి ఒక కారు కొనేసింది. ఇదంతా చూస్తే అందరికీ డౌట్. అందరికి 13,000, ఈమె కూడా ప్రైవేట్ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగం. ఈమెకి ఎస్యూడబ్ల్యూ కారెంట్ వచ్చింది, ఎస్యూవి కారెంట్ వచ్చింది. దీంతో అనుమానంతో చూస్తే స్పోర్ట్స్ అకౌంట్ నుంచి 20 కోట్లు మాయమైంది. వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేస్తే పోలీసులు ప్రస్తుతం అతని కోసం వెతురు. అతని ఈ దొంగ సొమ్ముతో కొన్న బిఎండబ్ల్యూ కార్లో అతను పరారయ్యాడు. ఎవరు? మెయిన్ హర్ష కుమార్. మిగతా వాళ్ళ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో అంటే ఏంటంటే మనం ఎంత లగ్జరీగా బతకాలనుకున్నా మన కష్టం మీద ఆధారపడి బతకాలి. అంతేకాని దొంగ సొమ్ము సంపాదించి లగ్జరీగా బతకాలంటే ఆ దొంగతనం ఎప్పుడో ఒకసారి బయటపడతాడు. దొంగగా కొన్ని రోజులు త్వరగా బతకొచ్చు, లగ్జరీగా తిరగచ్చు. కానీ పోలీసుల దృష్టికి వచ్చిన తర్వాత ఏమైంది? పరారా ఉన్నాడు. అతను దొరికితే కటకటాల పాలవుతుంది. సో 13,000 రూపాయల జీతం ఉన్న ఉద్యోగి బిఎండబ్ల్యూ కారు ఎలా కొనడు ఏంది అని ఆరాధిస్తే వివరాలు మొత్తం పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సిస్టంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే హర్ష కుమార్ లాంటి వాళ్ళు చాలా ఉన్నారు దేశంలో.
సో తస్మాత్ జాగ్రత్త.